హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ మాట్లాడుకుంటాం. మీకు ఈ స్ట్రాటజీ వల్ల 2 lakhs వరకు క్యాపిటల్ గెయిన్కి అసలు ₹1 కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే 2 lakhs అని కాదు, ఈచ్ ఇయర్ మీరు దీన్ని ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు అంత ఎక్కువ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీరు ఈ వీడియో కంపల్సరీగా కంప్లీట్గా చూడండి అండ్ జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోండి. దీనిలో మనం ఓన్లీ థియరీ ఒక్కటే మాట్లాడుకోవట్లేదు, ప్రాక్టికల్గా కూడా ఈ స్ట్రాటజీని ఎలా యూస్ చేసుకోవచ్చు అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మిస్ అవ్వద్దు. మీకు ఈ స్ట్రాటజీ తెలిసి బట్ మీకు ప్రాక్టికల్గా అప్లికేషన్ తెలియదు అనుకోండి, లాస్ట్లో చెప్పిన ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. మీరు ఈక్విటీ షేర్స్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్లో ఉండి వాటి నుంచి అమౌంట్ తీసేద్దామని అనుకున్నప్పుడు ఈ టెక్నిక్ని యూస్ చేయండి. అండ్ గుర్తుంచుకోండి, మనం మాట్లాడుకునే ఈ టెక్నిక్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కంప్లీట్గా అలౌడ్ అండ్ లీగల్ కూడా. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ట్యాక్స్ ప్లానింగే కానీ ట్యాక్స్ ఎవేషన్ కాదు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మన ఛానల్లో ఎప్పుడు కూడా ట్యాక్స్ని ఇల్లీగల్గా అవాయిడ్ చేసేలాగా ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయం. ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం అండ్ ప్రొవిజన్స్కి లోబడే మనం ఏ ట్యాక్స్ ప్లానింగ్ చేసుకున్నా దానిలోనే ప్లాన్ చేస్తాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే మాత్రం మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది. ఈ టాపిక్స్ రిలేటెడ్గా మీకు అప్డేటెడ్ కంటెంట్ కావాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడైనా కానీ మర్చిపోవద్దు. ఈక్విటీ షేర్స్ రిలేటెడ్గా అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా మీకు ఎప్పుడైనా కానీ మీ దగ్గర ఉన్న షేర్స్ని కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ అమ్మి ప్రాఫిట్ వస్తేనే ట్యాక్స్ కడతారు. అంతేగాని వీటిని మనం హోల్డ్ చేస్తూ ఉంటే నామినల్గా కొంత గెయిన్ వస్తుంది కదా, ఆ నామినల్ గెయిన్ మీద మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లా. అలానే వీటిని నమ్మినప్పుడు లాస్ ఇచ్చినా కానీ మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే మనకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్లానింగ్కి హెల్ప్ అయ్యే సెక్షన్ 112A. ఈ సెక్షన్లో చెప్పిన బెనిఫిట్ని మనం ఇప్పుడు యూస్ చేసుకోబోతున్నాం. ఈ బెనిఫిట్ కోసం మీరు లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి చేసినా పర్లేదు, లేకపోతే సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా కానీ మీరు సెక్షన్ యూస్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ మీకు అప్లై అవ్వాలంటే మీకు 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ది, మీ దగ్గర ఉన్నది ఈక్విటీ షేర్ కానీ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కానీ అయి ఉండాలి. అండ్ రెండవది, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. అంటే అట్లీస్ట్ మీరు 1 year కన్నా ఎక్కువ పీరియడ్ నుంచి ఈ ఈక్విటీ షేర్ని కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని కానీ హోల్డ్ చేస్తూ ఉండాలి. హోల్డ్ చేయడం అంటే మీరు కలిగి ఉండాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే మీరు అమ్మినప్పుడు ఏదైనా గెయిన్ వచ్చిందనుకోండి, అంటే ప్రాఫిట్ అంటాం కదా, ఆ ప్రాఫిట్ ఆర్ గెయిన్ మీద మీరు 1 lakh వరకు ట్యాక్స్ పే చేయకుండా ఈ బెనిఫిట్ని తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నా లేదా చెక్ చేసుకోండి. ఫస్ట్ కండిషన్కి అయితే మీరు ఈక్విటీ షేర్లు హోల్డ్ చేస్తూ ఉండాలి. జనరల్గా అందరూ కొనుక్కునేది ఈక్విటీ షేర్సే. ప్రిఫరెన్స్ షేర్స్ అనేది చాలా కొద్ది మంది మాత్రమే హోల్డ్ చేస్తారు. అండ్ మీ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండా కాదని చెక్ చేసుకోవాలనుకుంటే మీ మ్యూచువల్ ఫండ్ నేమ్ని గూగుల్లో సెర్చ్ చేసి టాప్ రిజల్ట్స్లో వచ్చిన సైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు తెలిసిపోతుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండా కాదా అని. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే జనరల్గా మినిమం 65% ఆఫ్ దేర్ ఫండ్స్ని ఈక్విటీ షేర్స్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అవుతుంది. సెకండ్ కండిషన్లో మీరు ఈక్విటీ షేర్స్ని కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ ఇయర్ కన్నా ఎక్కువ పీరియడ్ నుంచి హోల్డ్ చేస్తూ ఉండాలి. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయిపోతే, అంటే ఈక్విటీ షేర్ని కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని కానీ మీ దగ్గర ఉంటూ వాటిని 1 year కన్నా ఎక్కువ పీరియడ్ నుంచి హోల్డ్ చేస్తూ ఉంటే మీరు ఆ ఈక్విటీ షేర్ని కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కానీ అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ టెర్మినాలజీలో దీన్నే క్యాపిటల్ గెయిన్ అని అంటాం. ఆ క్యాపిటల్ గెయిన్ మీద మీరు 1 lakh rupees వరకు ₹1 కూడా ట్యాక్స్ పే చేయక్కర్లా. 1 lakh కన్నా ప్రాఫిట్ ఎక్కువ ఉందనుకోండి, ఆ ఎక్కువ ఉన్న ప్రాఫిట్ మీద మీరు 10% ట్యాక్స్ పే చేయాలి. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ అనేది స్పెషల్ ఇన్కమ్. కాబట్టి ఈ స్పెషల్ ఇన్కమ్స్కి స్లాబ్ రేట్స్ అప్లై అవ్వవు. అంటే ఇంత ఇన్కమ్ నుంచి ఇంత ఇన్కమ్ వరకు ట్యాక్స్ అని ఉంటుంది కదా ఫ్లాట్గా స్లాబ్ రేట్ సిస్టంలో, అలా ఉండదు ఈ స్పెషల్ ఇన్కమ్స్కి. మీకు ఎంత ఇన్కమ్ ఉన్నా కానీ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి 1 lakh దాటిన తర్వాత 10% రేటు. సో ఇది గుర్తుపెట్టుకోండి. స్పెషల్ ఇన్కమ్ కేటగిరీస్లో ఏ వస్తాయి, ట్యాక్సిబిలిటీ ఎలా ఉంటుందన్నది సెపరేట్గా ఒక వీడియో చేసాం, దాన్ని మీకు డిస్క్రిప్షన్లోనే కార్డ్స్లో లింక్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి. సో సెక్షన్ 112Aని యూస్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ మనం 1 lakh వరకే ఎగ్జామ్షన్ని క్లెయిమ్ చేయగలం. ఇప్పుడు మనం ఈ 2 lakhs వరకు ట్యాక్స్ పే చేయకుండా ఎలా స్ట్రాటజీని వాడాలి అంటే, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఉన్న ఒక పీరియడ్లో మీరు కొంత పోర్షన్ ఆఫ్ షేర్స్ని కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ అమ్మేసి 1 lakh వరకు ఎగ్జామ్షన్ వచ్చేలా క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకొని ఇంకొక 1 lakh వరకు కూడా మీరు ఎగ్జామ్షన్గా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు వెంటనే మనీ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు మార్చ్లో క్లెయిమ్ చేశారనుకోండి 1 lakh వరకు ఎగ్జామ్షన్, అది ఒక ఫైనాన్షియల్ ఇయర్లోకి వస్తుంది. నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్లో మళ్ళీ మీరు 1 lakh క్లెయిమ్ చేస్తే అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోకి వస్తుంది. సో ఇలా మీరు షార్ట్ పీరియడ్లోనే 1 lakh ఎగ్జామ్షన్ని 2 సార్లు క్లెయిమ్ చేస్తున్నారనుకోండి, 2 lakhs క్యాపిటల్ గెయిన్ వరకు మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లా. సో ఇలా ఈ టెక్నిక్ యూస్ చేసుకుని మీరు ఎవ్రీ ఇయర్ స్ట్రాటజిక్గా కొంత అమౌంట్ విత్డ్రా చేసుకుంటూ వెళ్తే
మీకు 2 lakhs కాదు, మీ గెయిన్ బట్టి మీరు ఎంత మ్యాక్సిమం బెనిఫిట్ క్లెయిమ్ చేయగలరో మీకు అంత ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ 1 year పాటు మీరు ఈక్విటీ షేర్స్ని కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని కానీ మీరు హోల్డ్ చేసిన తర్వాత అమ్మితేనే మీకు ఈ టెక్నిక్ అప్లై చేయడానికి వీలవుతుంది. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటలైజర్కి మాత్రమే ఈ టెక్నిక్ అప్లై అవుతుంది, ఎందుకంటే అవే మీకు సెక్షన్ 112Aలో కవర్ అవుతాయి కాబట్టి. మీరు షార్ట్ టర్మ్లో అంటే ఇప్పుడు కొనేసి మీరు 1 year లోపు ఎప్పుడు అమ్మేసినా కానీ అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది కాబట్టి వాటికి ఈ టెక్నిక్ అప్లై అవ్వదు. సో ఎప్పుడైనా కానీ మీరు 1 year దగ్గర పడుతున్నప్పుడు ఏవైనా షేర్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అమ్మద్దాం అనుకుంటే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయ్యి 15% ట్యాక్స్ పే చేయాలి కాబట్టి అట్లీస్ట్ ఇంకొక 1 to 2 months వెయిట్ చేశారనుకోండి, ఈ సెక్షన్ యూస్ చేసుకుని 1 lakh వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఎవ్రీ ఇయర్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో డెట్ ఫండ్స్ టాక్సేషన్ మారిన దగ్గర నుంచి ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ కూడా ఎన్నాళ్ళు ఉంటుందా అన్న డౌట్ ఒకటి ఉంది. ఎప్పుడైనా మీరు షేర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అవుదాం అనుకున్నప్పుడు ఈ టెక్నిక్ని డెఫినెట్గా యూస్ చేసుకునే ప్రయత్నం చేయండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. బట్ నా సజెషన్ అయితే మాత్రం ఈ స్ట్రాటజీని యూస్ చేయడం గురించే అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఎగ్జిట్ అయిపోవద్దు. ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఈ స్ట్రాటజీని యూస్ చేసుకుని ట్యాక్స్ని మిగుల్చుకునేలా చూసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ చూద్దాం, సో దట్ మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇది మనం మాట్లాడుకోబోయే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మనం ఈ ఎగ్జాంపుల్ గురించి కొన్ని ఎజంప్షన్స్ తీసుకుందాం. ఎజంప్షన్స్ ఎందుకు అంటే మనకి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ బాగా ఈజీగా అర్థమైపోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఆ ఎజంప్షన్లో ఫస్ట్ ఎజంప్షన్ మనం ఇప్పుడు అనుకుంటుంది డీల్ చేస్తుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనమాట. ఈక్విటీ షేర్ కాదు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. రెండో ఎజంప్షన్ ఏంటంటే మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ఇన్స్టాల్మెంట్గా చేస్తున్నాం, అంటే ఎవ్రీ మంత్ కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట, అంతేగాని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. మూడో ఎజంప్షన్ ఎవ్రీ మంత్ కూడా మీరు సిప్లో 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. అండ్ ఆ మ్యూచువల్ ఫండ్ తలకి ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ అంటాం కదా, అంటే షేర్కి ఎలా అయితే వాల్యూ ఉంటుందో మ్యూచువల్ ఫండ్ కూడా అలా వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూ మనం 100 రూపాయలు అనుకుందాం. మనకి క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుందని 100 రూపాయలు అన్నాను. జనరల్గా మీకు డెసిమల్స్లో ఉంటుంది, మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది కాబట్టి మనం 100 రూపీస్ అని మాట్లాడుకుందాం. అలా ఈచ్ యూనిట్ తలక ఎన్ఏవి అంటే ఈచ్ యూనిట్ తలక వాల్యూ అంతా 100 రూపీస్ అనమాట. సో ఎవ్రీ మంత్ సిప్లో మీరు 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుంటే, అండ్ మీరు అలా ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఉంటుంది కదా 5,000 రూపీస్, అది మీకు ఎవ్రీ మంత్ ఫస్ట్ డేనా ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుందాం. అండ్ సేమ్ డేనే మీకు యూనిట్స్ కూడా అలౌట్ అయిపోతుందని అనుకుందాం. సో మంత్కి మీరు 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఇయర్కి వచ్చేసి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 60,000 రూపీస్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. సో మీరు అలా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది ఫైనాన్షియల్ ఇయర్ 1920 స్టార్ట్ చేస్తారని అనుకుందాం. ఈచ్ ఇయర్ కూడా సేమ్ ఇన్వెస్ట్మెంటే కంటిన్యూ చేస్తారని అనుకుందాం. అలా మీరు ఫైనాన్షియల్ ఇయర్ 23-24 వరకు ఇన్వెస్ట్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో అమ్ముతున్నారని అనుకుందాం. సో ఇవి ఎజంప్షన్స్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ కదా. సో 5,000 రూపీస్కి మీకు యూనిట్ టు 100 రూపీస్ కాబట్టి 5,000 రూపీస్ బై 100 రూపీస్ అంటే మీకు ఎన్ని యూనిట్స్ వస్తాయి? ఎవ్రీ మంత్ 50 యూనిట్స్ అలాట్ అవుతాయి మ్యూచువల్ ఫండ్ యూనిట్స్. అలా మీరు ఇయర్లో చూసుకుంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్కి 15 to 12 months కాబట్టి 600 మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అలాట్ అవుతాయి అనమాట. సో మీరు ఇన్వెస్ట్ చేసే 60,000 రూపీస్కి ఎవ్రీ ఇయర్ మీకు అలాట్ అయ్యే యూనిట్స్ అన్ని 600 యూనిట్స్ అనమాట. ఇక్కడ మీకు ఈచ్ ఇయర్ ఎన్ని యూనిట్స్ వస్తున్నాయని అర్థం అవుతుంది కదా, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఎన్ని యూనిట్స్ వస్తున్నాయని అర్థం అయితే దాన్ని బట్టి మనం లాస్ట్లో ఎన్ని యూనిట్స్ అమ్మాలని క్యాలిక్యులేషన్ మాట్లాడుకున్నప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో అర్థం కాకపోతే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఇది అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి. సో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా, అంటే ఎవ్రీ ఇయర్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత మనకి ఎన్ఏవి మ్యూచువల్ ఫండ్ తాలూకా యూనిట్ది, అండ్ ఎన్ని యూనిట్స్ అలౌట్ అయినా మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఫర్దర్గా వెళ్దాం ముందుకి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈచ్ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేసినంత 60,000 రూపీస్. సో ఆ అమౌంట్కి మనకి అలాట్ అయిన యూనిట్స్ అన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ 600, ఎందుకంటే ఈచ్ యూనిట్ తలక వాల్యూ 100 రూపీస్ కాబట్టి 60,000 రూపీస్ బై 100 చేస్తే మనకి ఎన్ని యూనిట్స్ వచ్చినాయని తెలిసిపోద్ది. సో అలా ఈచ్ ఇయర్ మనకి 600 యూనిట్స్ అలాట్ అవుతూ వస్తున్నాయి మనం ఇన్వెస్ట్ చేసిన 60,000 రూపీస్కి. సో అలా మనకి ఫైనాన్షియల్ ఇయర్ 1920 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 23-24 వరకు ఈచ్ ఇయర్ 600 మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అలాట్ అవుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రిజంప్షన్ ఏంటి, మనకి ఈచ్ ఇయర్ ఎన్ఏవి కూడా మారట్లేదని అనుకుంటున్నాం కాబట్టి. బట్ జనరల్గా మారుతుంది, మనకి ఈజీగా ఉండడం క్యాలిక్యులేషన్ గురించి ఎవ్రీ ఇయర్ మనం ఎన్ఏవి 100 రూపీసే ఉంచాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈచ్ ఇయర్ మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నారు తప్ప ఏ ఇయర్ కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్ నుంచి అమౌంట్ విత్డ్రా చేయలేదు. అంటే యూనిట్స్ ఇంటాక్ట్గా ఉన్నాయి, మీకు 600 యూనిట్స్ అలాట్ అవుతున్నాయి కదా, అవి ఇంటాక్ట్గా ఉంటూ మీకు ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో మొత్తంగా ఉన్న యూనిట్స్ అన్ని ఆ డేట్కి 3,000 యూనిట్స్. సో ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో కొన్ని యూనిట్స్ అమ్మద్దాం అనుకుంటున్నారు, మీకు అవసరం వచ్చో లేకపోతే గెయిన్ బాగానే ఉంది అని అనిపించో మొత్తానికి యూనిట్స్ని కొన్ని అమ్మద్దాం అనుకుంటున్నారు. అప్పుడు చూస్తే మీకు ఎన్ఏవి వచ్చేసి 180 రూపీస్ అని కనబడింది. ఈ ఎన్ఏవి కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
గూగుల్లో ఒకసారి మీ మ్యూచువల్ ఫండ్ తాలూకు నేమ్ కొట్టేసి స్పేస్ ఇచ్చేసి ఎన్ఏఎన్ కొడితే మీ మ్యూచువల్ ఫండ్ తాలూకు కరెంట్ వాల్యూ అనేది తెలుస్తుంది. ఇది తెలిసే ఉంటుంది చాలామందికి. ఇక్కడ అలా మనకి ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో మనం ఎప్పుడు అమ్ముదాం అనుకుంటున్నాం, 1st March 2024 అమ్మేటప్పటికి ఈచ్ యూనిట్ తాలూకా వాల్యూ 180 రూపీస్ ఉందా అనుకుందాం. అంటే మీరు కొన్నప్పుడంతా ఈచ్ యూనిట్ తాలూకా వాల్యూ 100 రూపీసే ఈచ్ ఇయర్. బట్ అమ్ముదాం అనుకున్నప్పుడు మీకున్న వాల్యూ అంతా మ్యూచువల్ ఫండ్ది 180 రూపీస్. అంటే ఈచ్ యూనిట్ మీద మీకు ప్రాఫిట్ ఎంత కనిపిస్తుంది, 80 రూపీస్. సో ఇప్పుడు ఏంటంటే 1st March 2024న 180 రూపీస్ చొప్పున మీరు 2350 యూనిట్స్ అమ్ముదామని డిసైడ్ అయ్యారు. ఇక్కడ నేను 2350 యూనిట్సే అమ్ముదామని ఎందుకు డిసైడ్ అయ్యాను? అంతకన్నా ఎక్కువ అమ్మచ్చు కదా, ఎందుకంటే నా దగ్గర మొత్తంగా ఉన్నవన్నీ 3000 యూనిట్స్ ఉన్నాయి. అన్నీ అమ్మేసుకోవచ్చు కదా. నేను 2350 యూనిట్సే అమ్ముదామని ఎందుకు ఫిక్స్ అయ్యాను? ఇక్కడ దీనికి ఒక లాజిక్ ఉంది. మనకి ఇందాక మాట్లాడుకున్న దాని ప్రకారం ఏంటి, 112Aలో మీరు ఈక్విటీ షేర్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ అమ్మాలి. అండ్ అమ్ముతూ దాని నుంచి వచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినే మీకు 1 lakh వరకు ఎగ్జంప్షన్ ఇస్తుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవ్వాలంటే ఏంటి, మీరు అట్లీస్ట్ 1 year పాటు ఆ ఈక్విటీ షేర్ని కానీ మ్యూచువల్ ఫండ్ కానీ హోల్డ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ అలా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవ్వాలంటే మీనింగ్ ఏంటి, 1st March 2024 మీరు అమ్ముదాం అనుకుంటే అట్లీస్ట్ 1st March 2023 ముందు నుంచి మీకు మీ దగ్గర యూనిట్స్ ఉండాలి. అందుకని ఇక్కడ నేనేం చేశాను, 112A ఎగ్జామ్షన్ని కరెక్ట్గా వాడుకుందాం కాబట్టి 1st March 2024 నుంచి 1st March 2023 మధ్యలో ఉన్న యూనిట్స్ ఉన్నాయి కదా అలాట్ అయినవి, ఆ యూనిట్స్ని ఇగ్నోర్ చేసేసి, ఎందుకంటే ఈ యూనిట్స్ అమ్మినా కానీ నాకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది, నాకు ఎగ్జామ్షన్ ఏం రాదు. 15% ట్యాక్స్ పడిపోతుంది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద. సో అందుకని నేనేం చేశాను, 1st March 2024 అమ్ముదాం అనుకుంటున్నాను కాబట్టి అక్కడ నుంచి వెనక్కి 1 year వెళ్ళాను. సో 1st March 2023 నుంచి 1st March 2024 వరకు అలాట్ అయిన యూనిట్స్ని వదిలేసి రిమైనింగ్ యూనిట్స్ అమ్ముకున్నాను అనుకోండి, దాని మీద నాకు 1 lakh వరకు క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ వస్తుంది కదా. అందుకని ఈ మధ్యలో అలాట్ అయిన యూనిట్స్ ఉన్నాయి కదా నాకు 1st March 2023 నుంచి 1st March 2024 వరకు, ఆ యూనిట్స్ని వదిలేశాను. ఆ యూనిట్స్ని వదలగా మిగిలిన యూనిట్స్ ఎన్ని ఉన్నాయి నాకు, 2350 యూనిట్స్. ఈ యూనిట్స్ అన్నీ కూడా నాకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఎలిజిబుల్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ మనం మాట్లాడుకున్నది ఏంటి, ఫస్ట్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి 600 యూనిట్స్ అలాట్ అయినాయి. ఇంతవరకు మీకు ఇష్యూ లేదు. మొత్తం కలుపుకుంటే ఎన్ని యూనిట్స్ వస్తాయి మీకు, 3 yearsకి 1800 యూనిట్స్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం అనుకుంటుంది ఏంటి, 1st March 2024 నుంచి వెనక్కి 1st March 2023 వరకు ఉన్న యూనిట్స్ వదిలేయాలి. 1st March 2023 అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్లోకి వస్తుంది, ఫైనాన్షియల్ ఇయర్ 22-23. అంటే మార్చ్ 2023లో అలాట్ అయిన యూనిట్స్ కూడా వదిలేయాలి. అండ్ అలానే ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో ఉన్న మొత్తం యూనిట్స్ వదిలేయాలి. సో ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో మొత్తం మీకు ఎన్ని యూనిట్స్ అలాట్ అయినాయి, 600 యూనిట్స్ అలాట్ అయినాయి. అలానే ఫైనాన్షియల్ ఇయర్ 22-23లో మీకు ఎన్ని యూనిట్స్ అలాట్ అయినాయి, 600 యూనిట్స్ అలాట్ అయినాయి. అంటే ఎవ్రీ మంత్ మీకు ఎన్ని యూనిట్స్ అలాట్ అయినట్టు, 600/12 అంటే 50 యూనిట్స్ అలాట్ అయినాయి. ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో మీకు క్వశ్చన్ లేదు, ఎందుకంటే మనం 1st March 2023 నుంచి మొత్తం అన్ని యూనిట్స్ని వదిలేస్తున్నాం. సో ఫైనాన్షియల్ ఇయర్ 23-24 నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1st April నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో మొత్తం వదిలేస్తారు కాబట్టి 600 వదిలేస్తారు. అలానే అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 22-23లో మార్చ్ మంత్ వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చూడండి, అబ్జర్వ్ చేయండి, 1st March 2024 నుంచి వెనక్కి 1 year వెళ్ళాలి. అంటే 1st March 2023 మంత్ అలాట్ అయిన యూనిట్స్ కూడా వదిలేయాలి. సో అలా మీకు 1st March 2023 అలాట్ అయిన యూనిట్స్ ఎన్ని ఈ ఇయర్లో, 50 యూనిట్స్. కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 22-23లో 50 యూనిట్స్ వదిలేస్తున్నాం. అండ్ 23-24లో 600 యూనిట్స్ వదిలేస్తాం. అంటే టోటల్గా మీకు అలాట్ అయిన 3000 యూనిట్స్లోంచి 650 యూనిట్స్ మైనస్ చేస్తే మీకు మిగిలే యూనిట్స్ ఎన్ని, 2350. సో ఎప్పుడైనా కానీ మీరైనా అంతే, మీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ ఇలా సిప్లో తీసుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే, మీరు ఎప్పుడైతే అమ్ముదాం అనుకుంటున్నారో అక్కడ నుంచి వెనక్కి 1 year వదిలేసేయాలి. అంటే 12 months పాటు మీకు అలాట్ అయిన యూనిట్స్ వదిలేస్తేనే మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ బెనిఫిట్ ఉంది కదా మనకి 112Aలోని, ఆ బెనిఫిట్ని యూస్ చేసుకోవడానికి మీకు ఎలిజిబుల్ అవుతారనమాట. ఎందుకంటే ఆ సెక్షన్ స్పెసిఫిక్గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవ్వాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవ్వాలంటే మీరు ఈక్విటీ షేర్స్ని కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ 12 months కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తూ ఉండాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ ఏ యూనిట్స్ వదిలేస్తున్నామో ఇక్కడ రాసి పెట్టాను, ఒకసారి చూడండి. సో ఇది బ్రేకప్. ఒకసారి కన్ఫ్యూజన్ ఉంటే ఒక్కసారి మళ్ళీ వెనక్కి ముందుకు చేసుకుని చూడండి, చూసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 1 lakh రూపీస్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ని 2 years ప్లాన్ చేసుకుని 1 lakh మీద 10% మిగిల్చుకున్నా కానీ 20,000 రూపీస్ మీకు సేవ్ అవుతుంది. సో కొంచెం అర్థం కాకపోతే ఓపిక్గా మళ్ళీ చూడండి, డౌటే ఉండదు, క్లియర్గానే ఉంటుంది. సో మళ్ళీ అదే పాయింట్ ఇక్కడ కూడా రాశాను. మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి ఈ నోట్స్ కూడా అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా నచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా, ఇక్కడ నేను ఎందుకు 2350 యూనిట్స్ అమ్ముతున్నాను అన్నది.
సో అది తీసేసిన తర్వాత 2350 యూనిట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 2350 యూనిట్స్ని నేను అమ్మేసాను అనుకుందాం 1st March 2024న. ఎంతకు అమ్మాను ఈచ్ యూనిట్? 180 రూపీస్. సో అలా అమ్మినప్పుడు సేల్ కన్సిడరేషన్ అంటాం. అంటే సింపుల్గా సేల్ వాల్యూ, ఇన్కమ్ ట్యాక్స్ టెర్మినాలజీ అయితే సేల్ కన్సిడరేషన్ అని అంటాం అంతే. సో 4,23,000 మీకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ సింపుల్, సేల్ వాల్యూ మైనస్ బై వాల్యూ. ఇన్కమ్ ట్యాక్స్లో ఏంటంటే కొంచెం టెర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది, బట్ సింపుల్ కాన్సెప్ట్ ఇదే. మీకు మీరు ఎంత కొన్నారు, ఎంతకు అమ్మారు. ఎప్పుడైనా కానీ అమ్మింది ఎక్కువ ఉందనుకోండి, కొన్నదానికన్నా ప్రాఫిటే కదా, ఆ ప్రాఫిట్ని ఇక్కడ మీకు క్యాపిటల్ గెయిన్ అని అంటారు. అంతకుమించి కాంప్లికేషన్ ఏం లేదు. సో మీరు అమ్మింది 4,23,000 కాబట్టి ఇక్కడ ఈచ్ ఇయర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ మీకు మామూలుగా అండర్స్టాండింగ్ గురించి ఇచ్చాను తప్ప మీకు ఇక్కడ రిలవెన్స్ ఏం లేదు. ఇక్కడ మనం తీయాల్సిందండి బై వాల్యూ. సో ఆ బై వాల్యూ అంతా మీకు ఇక్కడ మనకి టోటల్గా 2350 యూనిట్స్ కాబట్టి మనకి బై వాల్యూ అంతా 100 రూపీస్ కదా ఈచ్ యూనిట్. సో 2350 ఇంటూ 100, సో 2,35,000 మీకు బై వాల్యూ అనమాట మీరు అమ్మిన 2350 యూనిట్స్కి. ఎప్పుడైనా మీ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ సింపుల్, ఎన్ని యూనిట్స్ అమ్ముతారో అన్ని యూనిట్స్ ఇంటూ ఎన్ఏవి అప్పుడున్న వాల్యూకి, దానిలో నుంచి మీరు కొన్నప్పుడు ఎన్ఏవి ఎంత ఉందో అంతా అక్యుములేట్ చేసుకొని అది మైనస్ చేస్తారు. బ్యాలెన్స్ మీకు పాజిటివ్ ఉందనుకోండి, అంటే అమ్మింది ఎక్కువ ఉంది కొన్ని తక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా గెయిన్ లేకపోతే లాస్. గెయిన్ ఉన్నప్పుడే మనం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేస్తాం, ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటే మైనస్ చేసుకుని. లాస్ ఉంటే మనం ట్యాక్స్ ఏం పే చేయక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ కేసులో మనకి అమ్మినప్పుడు 4,23,000 అంటే సేల్ వాల్యూ మైనస్ బై వాల్యూ 2,35,000 కాబట్టి మనకి క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది? 1,88,000 వచ్చింది. సో యాక్చువల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మనకి 112 కవర్ అవుతుంది కాబట్టి ఈ 1,88,000 మీద 1,00,000 ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది కాబట్టి బ్యాలెన్స్ 88,000కి మీరు 10% ట్యాక్స్ పే చేయాలి. ఎప్పుడు? ఒకే ఇయర్లో మీరు అన్ని యూనిట్స్ రిడీమ్ చేసుకుంటే, ఈ 2350 యూనిట్స్ ఉన్నాయి కదా అన్నీ రిడీమ్ చేస్తే అప్పుడు మీకు లాసే కదా. 88,000 మీద 10% ట్యాక్స్ అంటే ఎంత? 8,800 ట్యాక్స్ పే చేయాలి. అదే మీరు ఒకే ఇయర్లో కాకుండా 2 ఇయర్స్లో ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, అంటే ఏం చేస్తాం మనం? ఇప్పుడు 1,88,000 కదా, ఫస్ట్ ఇయర్లో మీరు ఏం ప్లాన్ చేస్తారు? 1,00,000 వరకు రిడీమ్ చేసుకోండి, అంటే 1,00,000 ప్రాఫిట్ వచ్చేలా యూనిట్స్ రిడీమ్ చేస్తారు. బ్యాలెన్స్ 88,000 ప్రాఫిట్ని సెకండ్ ఇయర్కి అడ్జస్ట్ చేసుకోండి, సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్లో. సో ఫస్ట్ ఇయర్ 1,00,000 ప్రాఫిట్ వచ్చేలా ఎన్ని యూనిట్స్ వస్తే అవి రిడీమ్ చేస్తాము. అప్పుడు మీకు 1,00,000కి ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది కాబట్టి ఆ 1,00,000 మీద మీరు ట్యాక్స్ ఏం పే చేయరు. సెకండ్ ఇయర్ ఆ బ్యాలెన్స్ 88,000 ప్రాఫిట్ వచ్చేలాగా రిమైనింగ్ యూనిట్స్ రిడీమ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? మీకు 2 ఇయర్స్ పాటు మీరు గెయిన్ని స్ప్లిట్ చేశారు కాబట్టి 2 ఇయర్స్లోనే 1,00,000 వరకు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి 2 ఇయర్స్ కూడా మీరు ఎర్న్ చేసిన క్యాపిటల్ గెయిన్ మీద ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లా. నెక్స్ట్ అందరికీ వచ్చే కామన్ డౌట్, 1,00,000 ప్రాఫిట్ వచ్చేలాగా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనం రిడీమ్ చేయాలంటే ఎన్ని యూనిట్స్ మనం రిడీమ్ చేయాలి సార్ అని డౌట్ రావచ్చు. ఇది చాలా ఈజీ, ఏం లేదు. మీరు 1,00,000 కదా ప్రాఫిట్ని మనం అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాం 1 ఇయర్లో, ఎందుకంటే మనకి 112Aలో 1,00,000 వరకు ఎగ్జామ్షన్ వస్తుంది. సో 1,00,000 డివైడెడ్ బై ప్రాఫిట్ పర్ యూనిట్ వేసుకోండి, అంటే 1,00,000 రూపీస్ మీకు ఏంటి, ఎంత ఎగ్జామ్షన్ మీకు కావాలన్నది. సో ఇయర్లో మనం ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమం క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి 1,00,000 రూపీస్ బై ప్రాఫిట్ పర్ యూనిట్ ఎంత మనకి? సేల్ ప్రైస్ మైనస్ బై ప్రైస్ అనమాట. సేల్ ప్రైస్ ఎంత మనకి, అంటే ఎన్ఏం ఎంత ఉంది, మనం అమ్ముదాం అనుకున్నప్పుడు 180 రూపీస్ కదా, 180 రూపీస్లోంచి ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసింది 100 రూపీస్ కాబట్టి 180 మైనస్ 100, 80 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో 1,00,000 డివైడెడ్ బై 80 రూపీస్ చేయండి, అప్పుడు మీకు ఎన్ని యూనిట్స్ రిడీమ్ చేయాలి తెలుస్తుంది. ఎన్ని యూనిట్స్ రిడీమ్ చేయాలి? 1,250 యూనిట్స్ రిడీమ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మీకు, అంటే ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో ముందు అనుకున్నట్టుగా 2,350 యూనిట్స్ రిడీమ్ చేస్తే ఏమవుతుంది, మనం 1,88,000 గెయిన్ వస్తుంది. 1,00,000 మీద ఎగ్జామ్షన్ పోయినా 88,000 మీద ట్యాక్స్ పే చేయాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, అంతా కాకుండా మనం 1,00,000 ఎగ్జామ్షన్ని కంప్లీట్గా వాడుకొని బ్యాలెన్స్ అమౌంట్ని సెకండ్ ఇయర్కి అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ 2,350 యూనిట్స్ బదులుగా 1,250 యూనిట్స్ రిడీమ్ చేసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో అప్పుడు మీకు 1,00,000 వరకు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఆ ఎగ్జామ్షన్ అంతా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే 1,250 యూనిట్స్ మీకు తెలిసింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు 2,350 యూనిట్స్ ముందు రిడీమ్ చేద్దాం అనుకున్నాం, బట్ అక్కడ కాంప్లికేషన్ ఏమైంది, బ్యాలెన్స్ ఇక్కడ 88,000 మీద ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో అందుకని 2,350 యూనిట్స్ రిడీమ్ చేయడం కన్నా 1,250 యూనిట్స్ ఫస్ట్ ఇయర్ రిడీమ్ చేస్తాం ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో. బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి మనకి, 1,100 యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ 1,100 యూనిట్స్ని మీరు ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో రిడీమ్ చేసుకోండి, లేదా నెక్స్ట్ ఇయర్లో రిడీమ్ చేసుకోండి. అప్పుడు మీకు బ్యాలెన్స్ 88,000 కానీ, లేదా అప్పుడు ఎన్ఏవి ఎంత ఉంటే అంత ఇంటూ అన్ని యూనిట్స్, ఆ గెయిన్ ఏదైతే ఉంటుందో ఆ గెయిన్ని అప్పుడు రిడీమ్ చేసుకున్నారు అనుకోండి, అది కూడా మీకు 112L ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది కాబట్టి ఆ బ్యాలెన్స్ యూనిట్స్ మీద కూడా మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సపోజ్ మీరు నెక్స్ట్ ఇయర్లో రిడీమ్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ 180 అనుకున్నాం కదా, మనం రిడీమ్ చేస్తున్నప్పుడు 1st March 2024న నెక్స్ట్ రిడీమ్ చేస్తున్నప్పుడు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇంకా సపోజ్ 200 300 ఉందనుకోండి, రేర్ కేసు, బట్ 300 రూపీస్ ఉందనుకోండి, 300 ఇంటూ బ్యాలెన్స్ 1,100 యూనిట్స్ ఎంత వస్తుంది చూసుకోండి. అక్కడ కూడా సపోజ్ మీకు గెయిన్ ఆ ఇయర్లో కూడా మీకు ఒకవేళ ఎన్ఏవి బాగా పెరిగిపోయి
మీరు నెంబర్ ఆఫ్ యూనిట్స్తో మల్టిప్లై చేసినప్పుడు మొత్తంగా చూసుకున్నప్పుడు మళ్ళీ గెయిన్ మీకు 1 lakh రూపీస్ దాటిపోతుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ మొత్తం యూనిట్స్ రిడీమ్ చేయొద్దు. ఇక్కడ నేను చెప్పాను కదా ఫార్ములా, 1 lakh డివైడెడ్ బై ఎంతైతే ప్రాఫిట్ ఉందో దాన్ని బట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ రిడీమ్ చేస్తే మీకు 1 lakh వరకు ఎక్స్పెన్స్ వస్తుందో అదే రిడీమ్ చేయండి, బ్యాలెన్స్ ఉంచేసేయండి, మళ్ళీ నెక్స్ట్ రిడీమ్ చేసుకోవచ్చు. సో అలా ప్లాన్ చేసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈచ్ ఇయర్ 1 lakhని ఎగ్జాస్ట్ చేసేస్తారు అండ్ ఈచ్ ఇయర్ మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ కూడా పే చేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఆడుకున్నంత సిప్ కదా, అంటే ఎవ్రీ మంత్ మీరు సిప్ చేస్తున్నారు. అలా కాకుండా మీరు బల్క్గా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి చేసినా కానీ మీరు చూసుకోవాల్సింది ఏంటి, మీరు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి మీరు అమ్ముతున్నంత వరకు 12 months కన్నా ఎక్కువ హోల్డ్ చేసేలా చూసుకోండి. అండ్ ఇంకోటి మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అండ్ ఈక్విటీ షేర్సే, ఇది మర్చిపోవద్దు. వీటికి కాకుండా వేటికి కూడా 1 month 2A అప్లై అవ్వదు. షేర్స్ కూడా అంతే. కాకపోతే మీరు షేర్స్ చూసుకోవాల్సింది ఏంటంటే మల్టిపుల్ షేర్స్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ షేర్స్ అమ్మేటప్పుడు టోటల్గా ఓవరాల్ గెయిన్ మీకు ఎంత వచ్చిందో చూసుకోండి. ఓవరాల్ గెయిన్ 1 lakh లోపే ప్లాన్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు షేర్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్లాన్ చేసుకోండి. సపోజ్ మీరు 5 different కంపెనీస్లో డిఫరెంట్ షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. అన్ని షేర్స్లోంచి కొంత అమౌంట్ని మీరు విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నారు షేర్స్లోంచి కూడా. అప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే లాంగ్ టర్మ్ అయ్యేలా చూసుకోండి. ఫస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే 1 year పాటు అట్లీస్ట్ మీరు హోల్డ్ చేసి ఉండాలి. ఆ షేర్స్ని మీరు అమ్మండి. అలా మీరు ఈచ్ కంపెనీలోని ఏ షేర్స్ ఎన్ని అమ్ముదాం అనుకుంటే డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకొని ఈ రోజో లేదా మీరు ఎప్పుడు అమ్ముదాం అనుకుంటే అప్పుడు ఆ రోజు షేర్ వాల్యూ ఎంతో చూడండి. ఎన్ని షేర్స్ ఇంటూ ఆ రోజు షేర్ వాల్యూ చూసుకొని అది మీకు సేల్ వాల్యూ అవుతుంది కదా, దానిలో నుంచి బై వాల్యూ తీసుకోవాలి. ఇలా మీరు అమ్ముదాం అనుకుంటున్న షేర్స్ తాలూకా బై వాల్యూ ఒక్కసారి మీ స్టేట్మెంట్లో చెక్ చేస్తే తెలిసిపోతుంది. దాన్ని బట్టి బై వాల్యూ అరైవ్ అవ్వండి. సేల్ వాల్యూ నుంచి బై వాల్యూ తీసేస్తే మీకు వచ్చేది ఏంటి, గెయిన్ వస్తుందా లాస్ వస్తుందో చూసుకోండి. లాస్ వస్తే డెఫినెట్గా అమ్మ వెయిట్ చేస్తాం. గెయిన్ వస్తుందంటే మాత్రం ఆ గెయిన్ మీరు 1 lakh దాటిపోకుండా చూసుకొని 1 lakh లోపే ఉండేలా చూసుకొని ఎగ్జామ్షన్ని అవైల్ చేసుకోండి. సో ఇలా మీరు ప్లాన్ చేసుకుని 1 year 2 years 3 years మీ గెయిన్ బట్టి మీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ బట్టి మీరు ఎన్నాళ్ళు స్ట్రెచ్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుందో దాన్ని బట్టి స్ట్రెచ్ చేసుకోండి. బట్ నా డౌట్ ఏంటంటే ఇది ఎక్కువ కాలం ఎగ్జామ్షన్ ఉండదని నా డౌట్. బట్ అలా అని మీరు ఈ ఎగ్జామ్షన్ గురించే ఎగ్జిట్ అయిపోవద్దు. ప్రాఫిటబుల్గా ఉందనుకోండి కంటిన్యూ అవ్వండి. ఎప్పుడైతే ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నారో ఈ స్ట్రాటజీ వాడండి, ఇది గుర్తుంచుకోండి. సో ఇదండి ఈరోజు టాపిక్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో డెఫినెట్గా ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఇది, తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అండ్ ఇలాంటి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.